సంబంధించి ఇవాళ అనేక అంశాలుగా విషప రాతలు రాస్తున్నటువంటి ఎల్లో మీడియా ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం అనేది నిజంగా ప్రజలు చేసుకున్నటువంటి దురదృష్టంగా నేను భావిస్తా ఉన్నా. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రికి సంబంధించి కానీ, లేకపోతే ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి పెద్దలు, లేకపోతే శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వాళ్ళ భద్రతకు సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా రాష్ట్ర స్థాయిలో డీజీపీ గారు లేకపోతే ఇంటెలిజెన్స్ సంబంధించి ఒక కమిటీగా ఉండి, దాన్ని ఎస్ఆర్సీ అంటాం, ఆ కమిటీ ద్వారా ఆయా వ్యక్తులకు సంబంధించినటువంటి భద్రత ఏ విధంగా ఉండాలా, వాళ్ళు పర్యటించే సందర్భాల్లో ఏ విధంగా భద్రత సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది ఎస్ఆర్సీ కమిటీ నిర్ధారిస్తూ ఉంటుంది. కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో 40 సంవత్సరాల నుంచో 50 సంవత్సరాల నుంచో పత్రికలు నడుపుతున్నామని, ఆ పత్రికలకు సంబంధించి ఇవాళ ఆ పత్రికల్లో రాస్తున్నటువంటి రోతరాతలు చూస్తూ ఉంటే, ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తే పరిస్థితులు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో భద్రతాపరంగా ప్రభుత్వ ధనాన్ని ఖర్చు పెట్టినట్టుగా చూపే భావాలతో ఇవాళ ఆ పత్రికలు చేస్తున్నటువంటి విషప రాతల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. మీరు కూడా ఆలోచన జరుగుతూ ఉన్నా, ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అబద్ధాలకు రెక్కల కట్టి అదేదో ప్రపంచమంతా కూడా తిరిగి రావాలనే భావంతో మీరు చేస్తున్నటువంటి పోకళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్న అభిప్రాయాన్ని కూడా చాలా స్పష్టంగా సూటిగా ఎల్లో మీడియాకి నేను చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగిన కాలంలో సంవత్సరానికి 90 కోట్ల రూపాయలు 980 మంది భద్రతకు సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు వినియోగించుకున్నట్లుగా ఈరోజు కూడా మీడియాలో వచ్చినటువంటి పరిస్థితులు. నేను ఇందాక చెప్పా, అసలు ముఖ్యమంత్రికి సంబంధించి ఏ విధమైనటువంటి భద్రత ఉండాలనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోరు. దయచేసి గమనించమని కోరుతా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి భద్రతని రాష్ట్ర పోలీసు విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం ఒక కమిటీగా, ఎస్ఆర్సీ కమిటీగా ఉండి, ఆ కమిటీ ద్వారా ప్రజాబలం కలిగినటువంటి నాయకులు ప్రజల్లో వెళ్లే పరిస్థితుల్లో వాళ్ళకి ఏ విధమైనటువంటి భద్రత కల్పించాలనే ఆలోచనలే కాబట్టి సిఫార్సు చేస్తే వ్యవస్థలు భద్రతని సమకూరుస్తూ ఉంటారు. కానీ ఏమీ లేవు. చంద్రబాబు నాయుడిని గొప్పవాడుగా, చంద్రబాబుని నిరాడంబరుడుగా, చంద్రబాబు అసలు భద్రతే వాడుకోని విధంగా కేవలం 121 మంది భద్రతా సిబ్బంది ఆయనకు ఉన్నట్టుగా ఇవాళ కథనాలతో ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఇవాళ వాస్తవానికి వెళితే ఇవాళ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సెక్యూరిటీ మనం కూడా ఆలోచిద్దాం. ఇది ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా నేను మాట్లాడుతున్నటువంటి మాటలు కాదు. 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో ఎస్ఆర్సీ కమిటీ చేసినటువంటి సిఫార్సుల మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర రికార్డ్స్ ఉంటాయి. నేను చెబుతానో మరోడు చెబుతానో ఆ అంకెలు తారుమారు కావు. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నేతలకు కూడా చెప్తా ఉన్నా, మీరు వెరిఫై చేసుకోండి. 5 సంవత్సరాల కాలంలో ఆయన రెగ్యులర్గా ఆయన సెక్యూరిటీ సంబంధించి సివిల్ పోలీసులు, సిఐ కానీ ఎస్ఐలు కానీ మొత్తం కలిపితే 18 మంది ఆయనకు భద్రత ఉండేది. ఆర్మడ్ రిజర్వ్డ్ సంబంధించి 33 మంది కాపలా కాస్తా ఉండేవాళ్ళు. ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది 3 షిఫ్ట్లకు సంబంధించి కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. సీఎం గారు బయటికి వెళ్ళినప్పుడు సహజంగా ఆక్టోపస్ నుంచి 13 మంది స్పెషల్ సెక్యూరిటీగా వాళ్ళు సీఎం గారిని ఫాలో అయ్యే పరిస్థితులు. దాంతోపాటుగా సీఎం గారి ఇంటి చుట్టుపక్కల భద్రత కోసం
మరో 23 మంది పోలీస్ సిబ్బంది చుట్టూరుతా కాపలాగా ఉండే పరిస్థితి. దాంతోపాటుగా సీఎం గారు కాన్వాయ్లో బయటకు వెళ్ళినప్పుడు డ్రైవర్తో సహా 21 మంది భద్రతా సిబ్బంది డ్యూటీల్లో ఉండే పరిస్థితులు. అంటే మొత్తం మీద 196 మంది సిబ్బంది జగన్ గారికి ఆయన సీఎంగా ఉన్నప్పుడు భద్రతా విధుల్ని నిర్వర్తించినటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. సహజంగా ముఖ్యమంత్రిగా ఆయన జిల్లాల పర్యటనకు వెళ్ళినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, ఆయన కార్యక్రమాలను బట్టి, ఆయన తిరిగే ప్రాంతాలను బట్టి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ అధికారులు భద్రత కల్పిస్తూ ఉంటారు సహజంగా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం, రోసీ గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ఇదే విధానం. అంటే ముఖ్యమంత్రికి మధ్య భద్రతకు సంబంధించినటువంటి అంశాలలో కొంతమందికి ఎక్కువ, కొంతమందికి తక్కువ. అంటే కార్యక్రమాలను బట్టి, ఆ తిరిగే ప్రాంతాలను బట్టి భద్రతకు సంబంధించినటువంటి చర్యల్ని స్థానిక అధికారులు, పోలీసు అధికారులు తీసుకుంటూ ఉంటారు.